హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ సమ్మెట ఉమాదేవి గారు రచించిన నిర్ణయం అనే కథను విన్నామండి. ఈ పెళ్ళి ఇంద్రజాలమో మహేంద్రజాలమో నాకు తెలియదు లలిత. కొన్నాళ్ల క్రితం వరకు నువ్వెవరో తెలియదు, కానీ నిన్ను చూశాక నిన్నే పెళ్ళాడాలనిపించింది. మా వాళ్ళు మీ వాళ్ళు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకుంటావో లేదో అని పెద్ద అనుమానం. ఎందుకలా అనుమానపడ్డారు? ఏముంది, ఇవాళ అమ్మాయిలందరికీ ఎంబీబీఎస్ఓ బీటెక్కో చేసిన అబ్బాయి మాత్రమే కావాలి. వాడు ఫారెన్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. నేను మామూలు పోస్ట్ గ్రాడ్యుయేట్ని, మామూలు అకౌంటెంట్ని. అసలు నీకు తెలుసా, ఇవాళ అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడం ఎంత కష్టమైపోతున్నదని? అమ్మాయిలు తెగ చదివేసి ఇట్టే ఉద్యోగస్తులైపోతున్నారు. వాళ్లకు తగ్గ వరుణ్ణి వాళ్లే ఎంచుకుంటున్నారు. ఎనీహౌ మనిద్దరికీ రాసిపెట్టి ఉంది, పెళ్లి కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ లలిత. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అనిల్. ఒక మాట అడగనా? ఇవాళ రేపు ఎంగేజ్మెంట్కి కూడా ఎందుకు ఇలా పెళ్లికి పెట్టేంత ఖర్చు పెడుతున్నారు? మా నాన్న ఒక సామాన్య ప్రభుత్వోద్యోగి. మనం పెళ్లి కాస్త సింపుల్గా చేసుకోలేమా? ఈ ఎంగేజ్మెంట్కి ఇంత ఖర్చు అవసరమా? చూడు లలిత, పెళ్లి గురించి మనకు ఎన్ని ఆశలు ఉంటాయో, పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలో పెద్దవాళ్లకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఖర్చు పెట్టని, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెడతారు? జీవితంలో ఒకసారి వచ్చే సందర్భం కోసం ఇలా ఖర్చు పెట్టడం నువ్వో నేను మొదలుపెట్టింది కాదు. నీతోనే నాతోనో కూడా ఆగిపోయేది కాదు. సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కమాన్, మంచి కాఫీ తాగుదాం. ఆమె భుజం చుట్టూ చేయి వేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు అతని మాటల వెల్లువలో కొట్టుకుపోయాయి. వైభవంగా జరిగిపోయిన ఎంగేజ్మెంట్ అనే ఆ ఘట్టంలో పసుపు తాడొక్కటే తక్కువ. పెళ్లికి 2 నెలల గడువు వచ్చింది. దాంతో ఇద్దరికీ ఆ మర్నాటి నుండి సెల్లు స్వరాలే చెంపస్వరాలయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పెళ్లి ఏర్పాట్ల కోసం ఆమె తండ్రి సూర్యం నానా అగచాట్లు పడడం లలిత గమనిస్తూనే ఉన్నది. ఒక మధురోహలలో తేలుతున్న లలితకు తండ్రి పడే యాతనకు చాలా బాధగా ఉన్నా, ఇలాంటప్పుడే కదా ఖర్చు పెట్టేది అన్న అనిల్ మాటలు గుర్తుకు వచ్చి ఏమీ అనలేకపోతుంది. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి అని వాదించే లలితకు వాళ్ళు 10 లక్షలు అడిగారని తెలిసి చాలా బాధపడింది. ఈ సంబంధం వద్దు నాన్న అని గట్టిగా చెప్పాలనుకుంది. ఏ వయసులో జరగాల్సిన ఆ ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇలా కట్నం ఇచ్చుకోలేమనో ఇవ్వనమనో, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడు, ఐశ్వర్యవంతుడు, అందగాడు కావాలనో రకరకాల కారణాలతో పెళ్లి వాయిదా వేసుకున్న వారికి ఆ తర్వాత ఆ ఈడు అబ్బాయి దొరకడం కష్టమైపోతుంది. అలా పెళ్లి కాని అమ్మాయిలు ఎందరో మన బంధువుల్లోనే ఉన్నారు, తల్లి కఠినంగా చెప్పింది. దానికి తోడు అనిల్ నచ్చి రాజీకొచ్చిన దానిలా మౌనం వహించింది. పెళ్లి కొడుకు ఇల్లు, తాను ఉద్యోగం చేస్తున్న స్థలం చాలా దూరం కాబట్టి ప్రస్తుతానికి ఇరువురి పెద్దల సూచన మేరకు చేస్తున్న చిన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసింది. చకచకా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మధ్య మధ్యన మగపెళ్లి వారి కోరికల చిట్టా విప్పుతున్నారు. ముందే వాళ్ళు పెళ్లి చాలా ఘనంగా జరపాలి అన్నారు. లేని ఆడపడుచు కట్నం కూడా తమ్ముడి కూతురికి ఇవ్వాలి అన్నారు. కళ్యాణ మండపం వాళ్ళకి నచ్చాలన్నారు. ఈ డిమాండ్లు లలితకు ఒళ్ళు మండిస్తున్నా ఓపిక పడుతుంది. అప్పటికే 5 లక్షలు పెళ్లివారికి ఇచ్చేశాడు సూర్యం. ఇంకా 5 లక్షల సొమ్ములు సమకూర్చుకోవాలి. పెళ్లి ఖర్చులు చూసుకోవాలి. ఆందోళనగా కంగారుగా తిరుగుతున్న తండ్రిని చూసి, నాన్న ఎందుకలా చాలా ఆందోళనగా ఉన్నావు? డబ్బు సర్దుబాటు అవ్వలేదా? ఉండబట్టలేక అడిగింది. అదేం లేదమ్మా, అన్నీ సమకూరుతాయి, అన్నీ సవ్యంగా జరుగుతాయి, నువ్వేం కంగారు పడకు అన్నారు. 5 ఏళ్ల క్రితం అక్క సునీతను మేనత్త కొడుకుకే ఇచ్చి చేసినా అంతో ఇంతో కట్నం ఇచ్చుకోక తప్పలేదు ఆయనకు. ఇప్పుడిక ఉన్నదంతా నాకు ఊడ్చిస్తే రేపు తమ్ముడి భవిష్యత్తు ఏమిటి అని బాధపడింది. మగపిల్లి వాళ్ళు ఎక్కడా దేనికి తగ్గడం లేదు. అనిలన్నా కాస్త వాళ్లకు సర్ది చెప్పొచ్చు కదా. చూడపోతే అతగాడికి కూడా వాళ్ళ అమ్మవాళ్ళు చేస్తున్న ఆర్భాటాలన్నీ ఇష్టమే అనిపించసాగింది. దానికి తోడు ఇంట్లో ఏవో చర్చలు జరుగుతున్నాయి. లలిత వచ్చేసరికి ఆపేస్తున్నారు. 10 రోజుల ముందే పెళ్లికి వచ్చిన అక్క కూడా ఇంట్లో దేని గురించి చర్చ జరుగుతుందో ఏమీ చెప్పటం లేదు. దానితో లలితకు మరికొంత అనుమానం మొదలైంది. అనవసరంగా ఈ సంబంధం ఒప్పుకున్నానా అనుకుని బాధపడింది. ఇప్పుడు వెనక్కి వెళ్లేందుకు ఏమీ లేక మౌనం వహించింది. రంగురంగుల పూలతో, అందమైన సెట్టింగులతో కళ్యాణ మండపం అందాలు సంతరించుకుంది. బంధుమిత్రులంతా పెళ్లికి తరలి వచ్చారు. పెళ్లి కూతురిగా ముస్తాబైన లలిత చూడముచ్చటగా ఉంది. రుచికరమైన వంటలు సిద్ధమవుతూ ఆ వాసనలు హాల్లోకి కూడా వ్యాపిస్తున్నాయి. ఇన్ని రోజుల నుండి పెళ్లి పనుల్లో సతమతమవుతూ తిరుగుతున్న సూర్యం పట్టుపంచి కట్టుకుని భార్యా సమేతంగా కన్యాదానానికి సన్నద్ధమయ్యాడు. భారతి ముఖంలో సంతోషం వెల్లివిరుస్తుంది. విడిది నుండి పెళ్లి కొడుకు ఊరేగింపుగా వచ్చాడు. అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి
పూజలు చేయిస్తూ కళ్యాణం తంతు మొదలుపెట్టారు పంతులు గారు. ఇరువురి తల్లిదండ్రులు వేదిక మీద ఉన్నారు. ఇక వధువు తల్లిదండ్రులు ఇటు వచ్చి కూర్చోండమ్మా అని పంతులు గారు పిలవగానే వెళ్ళి కూర్చున్నారు. సిగ్గుపడుతూ తల్లిదండ్రుల వంక తలెత్తి చూసింది లలిత. పెళ్లి కూతురిగా ఉన్న కూతురిని సంతోషంగా చూసుకున్నారో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సూర్యం. అయ్యో ఏమైంది నాన్న? గట్టిగా అరుస్తూ పెళ్లిపీటల మీద నుండి ఒక్క గెంతులో వచ్చి తండ్రిని పట్టుకుంది లలిత. ఏమైందండి అంటూ భారతి భయంతో అరిచింది. తల్లి కూతుర్లిద్దరూ అరుస్తూనే ఉన్నారు. గుండె చేత్తో ఒత్తుకుంటూ క్షణాలలో ప్రాణాలు వదిలాడు సూర్యం. ఈ హఠాత్ పరిణామానికి ఉక్కిరిబిక్కిరైపోయింది లలిత. అంబులెన్స్ రావాల్సిన అవసరమే లేకపోయింది. వచ్చిన బంధువుల్లో 2-3 డాక్టర్లు కూడా ఉన్నారు. అతని మరణ వార్తను ధృవీకరించేశారు. కళ్యాణ రాగాలు పలుకుతున్న సన్నాయి మేళాలు ఆగిపోయాయి. అయినవారి శోకాలు అక్కడ మారుమోగిపోయాయి. భారతి పొర్లి పొర్లి ఏడుస్తున్నది. లలిత అక్క సునీత, తమ్ముడు సుధీర్ లలితను పట్టుకుని పెద్దగా రోధించసాగారు. లలితకు భయం, దుఃఖం. ఇలా జరిగిందేమిటన్న ఆశ్చర్యం. ఇదంతా నిజం కాకుండా ఉంటే బాగుండనన్న ఆశతో అయోమయంగా అరుస్తూ ఏడవసాగింది. పెళ్ళికొడుకుని ఎవరో అక్కడి నుండి తప్పించి కారులో తీసుకువెళ్ళిపోయారు. మగపెళ్లి వారంతా మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. పెళ్లి చూద్దామనుకుని వచ్చిన వారికి సూర్యాన్ని ఆఖరి చూపులు చూడవలసి వచ్చింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి కోసం ఉంచిన పూలదండలు అతని భౌతిక దేహాన్ని కప్పేశాయి. సూర్యం కుటుంబాన్ని విషాదపు చీకట్లు కమ్మేశాయి. కర్మలు ముగిశాయి. పెళ్ళిళ్ళు చావిల్లుగా మారి శ్మశాన నిశ్శబ్దం ఆవహించింది. నాన్నలేని ఇల్లు శూన్యంగా భయంకరంగా అనిపించింది లలితకు. తాను చచ్చిపోదామన్న ఆలోచనలు వస్తున్నాయి. తల్లిని చూస్తే ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. చదువుకోవడం తప్ప ప్రపంచం తెలియని తమ్ముడిని చూస్తే జాలనిపిస్తుంది. కాస్త ధైర్యాన్ని కూడదీసుకుని ఇంటి పనులు చేస్తూ తల్లిని చూసుకోసాగింది. తండ్రి మరణం ఎంత బాధగా ఉందో అక్కడి నుండి జారుకున్న అనిల్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే అంతకంటే చాలా కంపరంగా అనిపించసాగింది. పెద్ద కర్మకి అనిల్ తండ్రి ప్రసాదరావు వచ్చి వెళ్ళాడని తెలిసింది. కనీసం లలితను అతను పలకరించనైనా లేదు. సూర్యం చచ్చిపోయి నెల గడిచిపోతుండగా భారతి అన్నలు వచ్చి, అమ్మా భారతి, మరి ప్రసాదరావు గారింటికి వెళ్ళి లలిత పెళ్లి సంగతి మాట్లాడిరామా అని అడిగారు. అమ్మా, తండ్రి చనిపోయిన దుఃఖంలో నేనుంటే కనీసం ఇంతవరకు మనల్ని పలకరించని ఆ కుటుంబంలోకి నేను వెళ్ళాలా? కనీసం అనిల్కి నా గురించిన ఆలోచనే లేదు. ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయని ఆ మనిషితో నాకిక పెళ్ళి అవసరమా అడిగింది. చూడమ్మా, మనం మనిషిపోయిన దుఃఖంలో ఉన్నాం. వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఆగిపోయి అందరికీ జవాబు చెప్పుకునే స్థితిలో ఉన్నారు. వాళ్లకు కూడా ఇది బాధే. ఇదంతా తట్టుకోవడానికి వాళ్లకు కూడా కాస్త సమయం పడుతుందమ్మా. తల్లి మాటల్లో నిజం ఉందనిపించింది లలితకు. పెద్దలు వెళ్ళి అనిల్ కుటుంబాన్ని కలిశారు. నిండు పందిట్లో ఇలా జరగడం మా అందరికీ చాలా షాక్గా ఉందండి. ఇదేదో అపశకనంలా ఉన్నది మాకు. మళ్ళీ అదే అమ్మాయితో పెళ్ళంటే కాస్త ఆలోచించాల్సి వస్తుందండి. అదేంటండి అలా అంటారు? నిజానికి మా బావగారు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నది మేము. ఏదైనా అపశకనం అనుకుంటే అది మేమనుకోవాలి. పెళ్లిపీటల వరకు వచ్చిన వధువును అలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారా? ఇది అకస్మాత్తుగా జరిగిన మరణం. ఇందులో ఎవరి తప్పు లేదండి. పెద్దలు మీరు బాగా ఆలోచించి త్వరగా ఈ పెళ్లి జరిగేలా చూడండి అంటూ హెచ్చరించి వాళ్ళు ఇంటికి మరలారు. మర్నాడు లలిత మేనమామ శ్రీధర్ లలితను, భారతిని, లలిత తమ్ముడు సుధీర్ని తమ వెంట సూర్యం ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ ఆఫీస్లో సూర్యం తోటి ఉద్యోగులు వీళ్లను ఆత్మీయంగా పరామర్శించారు. సీఈఓ గారు సూర్యానికి రావాల్సిన సొమ్ములన్నీ వీలైనంత త్వరగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని, కాంపన్సేషన్ గ్రౌండ్స్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా అవకాశం ఉన్నదని దానికి అప్లై చేసుకోమని సలహా ఇచ్చారు. ఇంటిల్లిపాదికి కాస్త ఊరటగా అనిపించింది. శ్రీధర్ లలిత గదికి వచ్చి కూర్చుని, చూడమ్మా లలిత, ఇంకా చదువు ముగియని తమ్ముడు ఏ జాబ్ చేస్తాడు? మీ అమ్మ ఏ ఉద్యోగం చేయమనడం ఏం బాగుంటుంది? అయినా ఆమె చదువుకు ఏ అటెండర్ జాబో ఇస్తారు. మరేం చేద్దాం అని అడిగాడు. పుట్టెడు దుఃఖంతో ఉన్న మా అమ్మను ఈ వయసులో ఉద్యోగం చేయమంటావా మావయ్య? నాకు రాదా ఆ జాబ్ అని అడిగింది. నీవు అవివాహిత కూతురివి కాబట్టి నీకు వస్తుందమ్మా. కానీ మరి నీకు ఈ నెలలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం కదా. ఈ ఉద్యోగం రావడం అంటే కనీసం 6 నెలలకు పైగా పట్టొచ్చు. ఏడాదైనా ఆగుతాను మావయ్య. మీరంతా అంటున్నారని నేను మౌనం వహించాను, కానీ నాకు అసలు పెళ్ళంటేనే విరక్తి పుట్టింది. లలిత గుల్లున ఏడ్చింది. నేను అర్థం చేసుకోగలనమ్మా. సరే, రేపే సీఈఓని కలిసి మన ప్రయత్నాలు మొదలు పెడదాం. ముందు నువ్వు ధైర్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతావు. ధైర్యంగా ఉంటాను మావయ్య. ఎందుకంటే ఇప్పుడు అమ్మని తమ్ముడిని నేనే చూసుకోవాలి స్థిరంగా అన్నది. లలిత తన సర్టిఫికెట్స్,
తండ్రి డెత్ సర్టిఫికేట్, అతని ఎస్ఆర్ పట్టుకుని జడ్పీ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగసాగింది. సూర్యాన్ని ఎంతగానో అభిమానించే అతని మిత్రులంతా లలితకు అడుగడుగునా సాయం చేయసాగారు. అప్పుడే ఆమెకు సీనియర్ అకౌంటెంట్ పరమేశ్వర్ గారి ద్వారా చాలా విషయాలు తెలిసాయి. మీ నాన్న నాకు ఆప్త మిత్రుడమ్మా. అందం, చదువు అన్నీ ఉన్నా నీ పెళ్లికి వాళ్ళు 20 లక్షల కట్నం అడగడం, మీ అక్కకి చాలా తక్కువ కట్నం ఇచ్చారని, ఇప్పుడు నీకు 20 లక్షల కట్నం ఇస్తే తనకు 10 లక్షలన్నా ఇవ్వాలని మీ అక్క బావలు పోట్లాడడం అయినా తట్టుకోలేకపోయారమ్మా. ఇవన్నీ మీ నాన్న నాకు చెప్పుకుని ఎంతో బాధపడ్డాడమ్మా. దానితో నేనే షూరిటీగా ఉండి బ్యాంకులోనూ బయట ఫైనాన్స్ కంపెనీల్లోనూ అప్పులిప్పించాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న మీకు ఇప్పుడే ఇవన్నీ చెప్పడం ఎందుకని ఆగిపోయాను. ఇవాళ రేపో వచ్చి మీ అమ్మకు మీ మేనమామలకు ఆ కాగితాలన్నీ అప్పగిస్తాను. లలిత తలపై 100 టన్నుల బరువు పడ్డట్టు విలువెల్లాడింది. కూతురు సుఖంగా ఉండటం కోసం 20 లక్షల కట్నానికి ఒప్పుకుని తన దగ్గర అబద్ధం చెప్పి తాను ఇక్కట్ల పాలైన తండ్రి ప్రేమకు కన్నీరు మున్నీరయింది. అక్క కొడుకై ఉండి మామయ్య కష్టం పట్టించుకోకుండా తనకు 10 లక్షలు కావాలని అడిగిన బావ ముఖం, అతనికి వంతపాడిన అక్క ముఖం చూడాలంటేనే అసహ్యం వేసింది. కన్న కూతురికే తండ్రి బాధ పట్టనప్పుడు ఇంకా ఎవరికి పడుతుంది అనుకుంది. అంతలోనే తాను మాత్రం తక్కువేం తింది? అసలు కట్నం పెళ్లికి ఒప్పుకున్నాక అది 10 లక్షలైతేనేం 20 లక్షలైతేనేం ఈ ఆర్థిక సమస్యలకేగా ఆయన ఇంత నలిగిపోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. తన తప్పేమిటో తెలిసి రాసాగింది లలితకు. చాలా గంభీరంగా మారిపోయింది. ఆ రోజు ఆదివారం. సాయంత్రం 4ంటికి కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అనిల్ తండ్రి ప్రసాదరావు. ఇంత ఘోరం జరిగిపోయాక మిమ్మల్ని ఎలా పలకరించాలో అర్థం కాక మళ్ళీ రాలేదమ్మా. అతనితో పాటు మరో 2 పెద్దలు వచ్చి కూర్చున్నారు. లలిత టీ పెట్టి ఇచ్చేలోగా భారతి ఫోన్ చేసి తమ్ముల్ని పిలిపించింది. సూర్యంగారి డబ్బులు వచ్చాయని విన్నాం. మీరు పెళ్ళికి సిద్ధమని తెలుసు, కానీ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని అన్నారట కదా, అందుకే కొన్ని నెలలు ఆగుదాము. అమ్మాయికి ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేద్దాం. భారతికి ప్రాణం లేచి వచ్చింది. ఆమె తమ్ముళ్ళు సరేనండి, మరి అబ్బాయి అంతకాలం ఆగటానికి ఒప్పుకున్నాడా అని అడిగారు. వాడు పెద్దల మాట కాదనడండి, మీరు చూస్తూనే ఉన్నారు కదా అన్నాడు. నిజానికి సూర్యంగారు 20 లక్షల కట్నంకి ఒప్పుకున్నారు. పాపం ఇప్పుడు ఆయనే లేరు, మీరు మిగిలిన 5 లక్షలు ఇస్తే చాలులేండి అన్నాడు. అతని ఉదారత్వానికి భారతి మళ్ళీ మురిసిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ అబ్బాయికి మన లలితకు రాసి ఉంది, అందుకే వాళ్ళంతట వాళ్లే మళ్ళీ వచ్చారు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటూ అన్న తల్లి వంక జాలిగా చూసింది లలిత. వీళ్ళు 5 లక్షలతో సరిపెట్టారు కాబట్టి నాన్న పేరిట వచ్చే డబ్బుల్లో అక్కకు కూడా ఓ 4 లక్షలు ఇద్దాం లలిత, ఆడపిల్లను బాధ పెట్టడం ఎందుకు అన్నది. లలిత తల ఊపింది. అనుకున్న దానికన్నా త్వరగానే లలిత ఉద్యోగంలో చేరింది. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. లలిత అక్క సునీత తనకు వచ్చే డబ్బు కోసం అనిల్ తండ్రి ప్రసాదరావు మరో 5 లక్షల సొమ్ముతో ప్రభుత్వ ఉద్యోగంతో రానున్న కోడలి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రం లలిత మేనమామలు సునీత, ఆమె భర్త ఇక పెళ్లి ప్రస్తావన తెచ్చేందుకు వచ్చి కూర్చున్నారు. ఆఫీస్ నుండి వచ్చిన లలిత వాళ్ళు ఏదో మాట్లాడబోయేలోగా బ్యాగ్ తెచ్చి, మామయ్య, నాన్న పేరిట వచ్చిన 35 లక్షల్లో 10 లక్షలు ఆయన చేసిన అప్పు తీర్చేశాను. ఇవిగో ఇవే ఆ కాగితాలు. ఇక అమ్మ ఎవరి పంచినా ఉండకుండా 20 లక్షలతో తన పేరిట చిన్న ఫ్లాట్ కొన్నాను. ఇవి ఆ కాగితాలు. అదేంటి మరి నీ పెళ్లి ఖర్చులు ఎలా? అక్కకి ఇవ్వాల్సిన డబ్బుల మాటో? అక్కకి నాన్న ఏనాడో పెళ్లి చేశారు. నాన్న వాళ్ళకేం బాకీ లేరు తీర్చడానికి. తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు వాడి బాధ్యత నాదే. ఇక నా పెళ్లి విషయం నేను మనిషినే మామయ్య. ముందు చేసుకుంటాననడం, తర్వాత అపశకనం, అనుమానం వద్దు అనడం, ఆ తర్వాత నాకు నాన్న ఉద్యోగం వస్తుంది అనగానే మళ్ళీ చేసుకుంటాము అనడం, అంతా వాళ్ళిష్టమేనా? నాకు ఈ పెళ్ళి వద్దు మావయ్య. నేనుగా బతుకుతాను. నాకు నేను నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. పెళ్లివారికి ఇచ్చిన 5 లక్షలు మీరు తిరిగి తీసుకొస్తే అవి అమ్మ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం మావయ్య, స్థిరంగా పలికింది లలిత. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.